Hi friends, welcome to Quality Thought. This is Anji, మాస్టర్ ట్రైనర్, చీఫ్ ప్లేస్మెంట్ ఆఫీసర్. సో నాతో పాటు సాయి చరణ్ మన స్టూడియోలో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సాయి చరణ్. థ్యాంక్ యూ సార్. సో వెరీ గుడ్ న్యూస్. సో సాయి చరణ్ సక్సెస్ స్టోరీ చూద్దాం. సో సాయి చరణ్, మీరు ఏ కంపెనీలో సెలెక్ట్ అయ్యారు, ఏ రోల్ మీద సెలెక్ట్ అయ్యారు, మీకు ఎంత ప్యాకేజ్ వచ్చింది? సార్ నేను వీమిక్స్ స్కాలర్స్ అనే కంపెనీలో సెలెక్ట్ అయ్యాను సార్. 4.5 అనేది నా ప్యాకేజ్. మీ రోల్, జాబ్ రోల్ ఏంటి? సార్ మా జాబ్ టెస్ట్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్. ఎస్, సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్. వెరీ గుడ్. సో 4.5 lakhs ఎస్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్. ఎస్. ఓకే, ఒకసారి నీ సక్సెస్ జర్నీని చూద్దాం. సో సాయి చరణ్, అసలు నీ బ్రీఫ్ ఇంట్రడక్షన్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? సార్ నా పేరు వచ్చేసి సాయి చరణ్ త్రిపాఠి. నేను వరంగల్ తొర్రూరు నుంచి వచ్చాను సార్. నేను వరంగల్ తొర్రూరు నుంచి వచ్చాను సార్. ఐ మీన్ నేను నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బీటెక్ కంప్లీట్ అయింది శ్రీనిధి కాలేజ్ దట్టేసర్లో. Okay. 75%, ఐ మీన్ 75 అగ్రిగేట్ పర్సంటేజ్తో కంప్లీట్ అయ్యింది సార్. దాని తర్వాత ఐ మీన్ బీటెక్ తర్వాత మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు సార్. ఐ మీన్ అంటే నేను కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను, మీ ఐడియా ఏమైనా ఉందా అంటే, మీ సజెషన్స్ ఏమైనా ఇస్తారా అని చెప్పేసి. అంటే వాళ్ళు క్వాలిటీ థాట్ అని ఉన్నది అమీర్పేట్లో, వాళ్ళు చాలా బాగా ట్రైన్ చేస్తారు. అంటే వాళ్ళ ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి చెప్పారు. ప్లేస్మెంట్స్తో పాటు మన స్కిల్ కూడా డెవలప్మెంట్ చేస్తారు. ఐ మీన్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీన్ ఇంకా యాప్టిట్యూడ్ ఇవన్నీ చేస్తారు అని చెప్పేసి చెప్పారు సార్. ఓకే. ఓకే అని చెప్పేసి వాళ్ళ సజెషన్ తీసుకున్నాను. దాని తర్వాత నేను కూడా ఇంకా ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళని కూడా వచ్చి అడిగాను సార్. నేను ఒకరోజు వచ్చి ఇంకా కన్సిడర్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను. అంటే బాగుంది క్వాలిటీ థాట్, ఐ మీన్ బాగా ట్రైన్ చేస్తున్నారు, దాంతోపాటు ఇప్పుడు మనకి మొత్తం షెడ్యూల్ ఉంటుంది, డే షెడ్యూల్ అని చెప్పేసి చెప్పారు సార్ మొత్తం క్లియర్గా. ఇక్కడ కూడా సో నీకు ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, సో తర్వాత నువ్వు గూగుల్లో కూడా వెరిఫై చేసావు, వెరిఫై చేసి సో తర్వాత మంచి రేటింగ్ ఉందని చూసి నువ్వు క్వాలిటీ థాట్లో జాయిన్ అయ్యావు. ఎస్ సార్. దాని Okay. ఐ మీన్ వెరీ గుడ్. సో క్వాలిటీ థాట్లో జాయిన్ అయ్యావు. సో క్వాలిటీ థాట్లో సో ఏ ట్రైనింగ్ మోడల్లో జాయిన్ అయ్యావు? సార్ జేఓఐపి అనే ట్రైనింగ్ మోడల్లో జాయిన్ అయ్యాను సార్. JOIP. ఎస్ సార్. సో జాబ్ ఓరియంటెడ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యావు. అవును సార్. ఓకే, సో ఎప్పుడు జాయిన్ అయ్యావు? సార్ నేను జనవరి ఎండింగ్లో అట్లా సో జనవరిలో జనవరి ఎండింగ్ అంటే ఫిబ్రవరి స్టార్టింగ్ సార్. ఓకే, ఫిబ్రవరిలో జాయిన్ అయ్యావు. అవును సార్. ఓకే, వెరీ గుడ్. సో ఈ ప్రోగ్రాంలో సో డైలీ ఎన్ని అవర్స్ ఇక్కడ స్పెండ్ చేసేవాడు? సార్ నేను ఒక 8 hours, 6 hours షెడ్యూల్స్ అంటే ఎవ్రీడే మీకు 6 hours షెడ్యూల్ ఇచ్చేవాళ్ళు. సో నువ్వు 8 hours ఇక్కడ స్పెండ్ చేసేవాడు. 8 hours. 9 hours కూడా అంటే ల్యాబ్లో ఎక్కువ కూర్చుని ఎక్కువ ప్రాక్టీస్ చేయడం, ఎస్ సార్. సో ఇవన్నీ చేసేవాడు. అవును సార్. ఓకే, సో ఇప్పుడు నీకు ఈ కంపెనీలో ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు? మొత్తం 5 rounds. 5 rounds. ఎస్. ఓకే, వెరీ గుడ్. సో రౌండ్ 1 రౌండ్ 1 యాప్టిట్యూడ్ చేశారు సార్. యాప్టిట్యూడ్. తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఒక టెస్ట్ పెట్టారు, పేపర్ పెన్ టెస్ట్. దాని తర్వాత హ్యాకర్ ర్యాంక్ లో మళ్ళీ ఇంకో టెస్ట్ పెట్టారు. దాని తర్వాత 2 TRs అయింది. టెక్నికల్ రౌండ్. ఎస్ సార్. 2 టెక్నికల్ రౌండ్స్ ప్లస్ హెచ్ఆర్ అంటే కలిపి తీసుకున్నాను. ఒకసారి టెక్నికల్లో అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? నేను టెక్నికల్ వచ్చేసి నా ప్రాజెక్ట్స్ గురించి ఫస్ట్ నా ఇంట్రడక్షన్ అడిగారు సార్. దాని తర్వాత నా ప్రాజెక్ట్స్ ఏం చేశారు అని అడిగారు. అందులో మీ రోల్ ఏంటిది అని చెప్పేసి అడిగారు. దాని తర్వాత నన్ను HTML మీద కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడిగారు సార్. దాని తర్వాత SQL మీద అంటే కొద్దిగా డెప్త్గానే అడిగారు క్వశ్చన్స్. HTML, SQL లో కొంచెం డెప్త్గా అడిగారు. SQL లో ఏ టాపిక్స్ కవర్ అయ్యారు? SQL వచ్చేసి జాయింట్స్ మీద, జాయింట్స్ ఒకటి, ఇంకొకటి కన్స్ట్రైన్స్ మీద, కన్స్ట్రైన్స్, ప్రైమరీ కీ కన్స్ట్రైంట్, ఫారెన్ కీ కన్స్ట్రైంట్స్, వాటి మీద బాగా క్వశ్చన్స్ అడిగారు. ఓకే. దాని తర్వాత జనరల్గా వీటి గురించి అడిగారు సార్. దాని తర్వాత ఏంటంటే ఫర్దర్గా ఇంకా జస్ట్ డీటెయిల్స్ అడిగాడు. అంటే ఇంకా నేను కొన్ని మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ చేశాను, వాటి మీద వాటన్నిటి గురించి. ఓకే, మిషన్ లెర్నింగ్ బేసిక్స్ కూడా అడిగారు ఎస్ as part of your academic project. ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్. ఇంకొకటి నేను ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ దాని మీద ఒక చిన్న ప్రాజెక్ట్ చేశాను సార్. ఆ ప్రాజెక్ట్ మీద కూడా అడిగారు, అసలు ఏం చేశారు, అసలు మీ రోల్ ఏంటిది అసలు అని చెప్పేసి మొత్తం అడిగారు. ఓకే. దాని తర్వాత ఒకవేళ మీకు ఇప్పుడు మీకు ఒక పోస్ట్ ఒక టాస్క్ అసైన్ చేస్తే మీరు ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. ఒకవేళ మీ టీమ్మేట్స్, సపోజ్ మీ టీమ్మేట్స్ ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళు కరెక్ట్ ప్రాపర్గా వర్క్ చేస్తలేరు, మీరు ఎట్లా వాళ్ళని అసైన్ చేసుకొని, అంటే మేనేజింగ్ స్కిల్స్ గురించి అడిగారు సార్. దాని గురించి. సో వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ 5 rounds క్లియర్ చేయడానికి ఈ క్వాలిటీ థాట్లో మీరు JYP ప్రోగ్రామ్ జాయిన్ అయ్యారు కదా, ఈ క్వాలిటీ థాట్ మీకు ఎలా సపోర్ట్ చేసింది? సార్ ఫస్ట్ కమ్యూనికేషన్ సార్. ఫస్ట్ కమింగ్ టు ద కమ్యూనికేషన్, వాళ్ళు నాలో చూసింది ఏంటంటే కాన్ఫిడెన్స్ ఒకటి, కమ్యూనికేషన్ స్కిల్స్.
అంటే ఓకే. ఎట్లా మనం అప్రోచ్ అవుతున్నామా అని చెప్పేసి చూసారు సార్. దాని తర్వాత సో, కమ్యూనికేషన్ స్కిల్స్ క్వాలిటీ థాట్‌లో నేర్పించారు. యెస్ సార్. ఐ సో మీన్ మా క్వాలిటీ థాట్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ నుంచి అంటే ఒక హ్మ్. జీడీలో ఎలా మాట్లాడాలి, ఒక ఇంటర్వ్యూవర్ ముందు కూర్చున్నప్పుడు ఎట్లా హ్మ్. బిహేవ్ చేయాలి, ఎట్లా వాళ్ళు అడిగిన దాన్ని ఇట్లా లాజికల్‌గా ఓకే. అంటే సాఫ్ట్ స్కిల్స్, కంప్లీట్ సాఫ్ట్ స్కిల్స్. యెస్. సో, ప్రెజెంటేషన్స్ గానీ, గ్రూప్ డిస్కషన్స్ గానీ, యెస్. జస్ట్ ఏ మినిట్ సెషన్స్ గానీ, ఇవన్నీ మీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేశారు. యెస్ సార్. సో, అవన్నీ బాగా ప్లస్ అయింది. అవును సార్. అంటే మాకు ట్రైనింగ్ అప్పుడే కమ్యూనికేషన్ ట్రైనింగ్ అప్పుడే రోజు టాస్క్ లాగా ఇచ్చి చేయించేది సార్. ఓకే. అంటే చిన్న చిన్న యాక్టివిటీస్ లాగా హ్మ్. చిన్న మన యాక్టివిటీస్ లాగా చేయించేవారు. ఓకే. మొత్తం ఎవరు మీ కమ్యూనికేషన్ ట్రైనర్? యూసఫ్ సార్ ఉంది. యూసుఫ్ సార్. Yes. ఓకే. హ్మ్. తర్వాత బాగున్నా భవిత మేడం. బబిత మేడం. ఓకే. ఇప్పుడు భవిత మేడం కంటిన్యూ చేస్తాం. భవిత మేడం కూడా సేమ్ నా టిప్స్ అడిగాను సార్. నీకు ఇంటర్వ్యూకి ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి. ఒక్కసారి బబిత మేడంకి అంటే నీ జర్నీలో కమ్యూనికేషన్ కీ రోల్. యెస్. ఆ కమ్యూనికేషన్ స్ట్రాంగ్ అయ్యి కాన్ఫిడెంట్‌గా ఉండి జాబ్ కొట్టావు కాబట్టి ఒకసారి బబిత మేడంకి నీ సైడ్ నుంచి స్పెషల్ థాంక్స్. స్పెషల్ థ్యాంక్స్ టు భవిత మ్యామ్. మ్యామ్ మీరు కూడా ఒక రీజన్ నేను అందులో సెలెక్ట్ కానికి వెరీ థ్యాంక్స్ మ్యామ్. వెరీ గుడ్. సో, కమ్యూనికేషన్ వైస్‌గా బబిత మేడం బాగా సపోర్ట్ చేశారు. యెస్. సో, కమింగ్ టు ద టెక్నికల్‌లో మీ అసలు ఎవరెవరు సపోర్ట్ చేశారు? సార్ నాకు టెక్నికల్‌లో నాకు వచ్చినప్పుడు కొద్దిగా నాలెడ్జ్ ఉండేది సార్. నియాజ్ సార్ మొత్తం బేసిక్స్ నుంచి చెప్పారు సార్. మొత్తం అంటే సార్‌ని ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సార్ ఎమ్మటే క్లారిఫై చేసేవారు. క్లాస్‌లో డౌట్ క్లాస్ అయ్యేటప్పుడు ఒకవేళ రేజ్ చేసినా కూడా లేకపోతే క్లాస్ అయిపోయిన తర్వాతైనా సార్ ఎమ్మటే ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యి సార్ చెప్పేది. సార్ సజెషన్స్ ఇవ్వండి సార్ ఎట్లా ఏం చేయాలి సార్ అంటే సార్ చాలా పర్సనల్‌గా కేర్ తీసుకున్నారు నియాజ్ సార్. ఐయామ్ రియల్లీ సార్ ఐ విల్ బీ పర్సనలీ థాంక్ఫుల్ ఫర్ నియాజ్ సార్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ నియాజ్ సార్. ఓకే. బికాస్ నేను ఈ స్టేజ్‌కి రావడానికి కారణం పక్కా నియాజ్ సార్. యెస్ సార్. వెరీ గుడ్. యెస్. టు ఇంప్రూవ్ యువర్ టెక్నికల్ స్టఫ్. యెస్ సార్. టెక్నికల్ స్టఫ్ ఈవెన్ ఎస్‌క్యూఎల్‌లో గాని, ఎస్‌క్యూఎల్‌లో కానీ హెచ్‌టీఎంఎల్ ఫ్రంట్ ఎండ్ గాని. సార్ సార్ చాలా మంచి డీటెయిల్‌గా చెప్పేది. ఎందుకంటే సో, వెరీ గుడ్ ఎక్స్‌ప్లనేషన్ బై నియాజ్ సార్. యెస్ సార్. So, for that explanation only, your skills are improved. Finally, you cracked the interview యెస్ సార్. and you got the opportunity. యెస్ సార్. Okay. ఇన్ జావా. Java. Yes. So, backend లో జావా కూడా పర్ఫెక్ట్ కవర్ అయింది. అంటే ఒరాకిల్, జావా, హెచ్‌టీఎంఎల్, రియాక్ట్ అన్నీ చెప్పేస్తారు సార్. ఓకే. సో, ఇప్పుడు జావాలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు? సార్ జావాలో జస్ట్ బేసిక్స్ క్వెషన్స్ అడిగారు సార్. అంటే జేవిఎం అంటే ఏంటిది, ఒకటి ఇప్పుడు జావా వర్చువల్ మెషిన్. జావా వర్చువల్ మిషన్ గురించి అడిగారు. ప్రోగ్రామ్ రాయమని చెప్పారు. బేసిక్స్ అడిగారు సార్. అంటే ఇంకోటి ఏంటిది జేఐటీ అంటే ఏంటిది అని చెప్పేసి అవి చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగారు జావాలో. ఎస్క్యూఎల్ నుంచి కొద్దిగా డెప్త్గా అడిగారు సార్. ఓకే. ఎస్క్యూఎల్‌లో ఈ జాయిన్స్ అవి కన్స్ట్రైంట్స్, జాయిన్స్ ఇంకా జస్ట్ నార్మల్గా అంటే కాలం వాటి గురించి కొద్దిగా అడిగారు. ఓకే. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెషర్‌గా జాబ్ కొట్టాలంటే ఎస్క్యూఎల్ డేటాబేస్‌లో కూడా మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇఫ్ యూ గో ఫర్ ఎనీ ఇంటర్వ్యూ నౌవేడేస్ ఇంటర్వ్యూ ఆస్కింగ్ బేసిక్ క్వశ్చన్స్ ఆన్ డేటాబేస్ ఎస్పెషలీ ఎస్క్యూఎల్. సో, ఇప్పుడు మనకి సాయి చరణ్ చెప్పినప్పుడు ఈ 5 రౌండ్స్‌లో ఒక రౌండ్లో ఎస్క్యూఎల్ మీద ఎస్పెషలీ జాయిన్స్ లైక్ ఇన్నర్ జాయిన్, సెల్ఫ్ జాయిన్, ఔటర్ జాయిన్ అండ్ కన్స్ట్రైంట్స్ లైక్ ప్రైమరీ కీ కన్స్ట్రైంట్స్, foreign key constraints. You have to explain all those things with examples. రైట్? మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే కూడా ఎగ్జాంపుల్స్ సార్ క్లియర్‌గా చెప్పగలిగారా? యెస్. అంటే వాళ్ళు ఏం చేశారంటే నన్ను కాన్సెప్ట్ అడిగారు సార్. దాని తర్వాత ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళే కాన్సెప్ట్ మీద అడిగారు సార్ క్వెషన్. ఒకవేళ నువ్వు దీన్ని ఎట్లా కనెక్ట్ చేయగలుగుతావు, అంటే ఇలా చేస్తావు, ఈ సిచ్యువేషన్లో ఎట్లా చేస్తావు అని చెప్పేసి అడిగారు సార్. సో, చూడండి ఫ్రెండ్స్, మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలనుకుంటే ఒక కాన్సెప్ట్లో క్వశ్చన్ అడిగితే ఆ కాన్సెప్ట్ని రియల్ టైంలో ఎక్కడ ఇంప్లిమెంట్ చేయగలగాలి. సో, ఆ ఎగ్జాంపుల్ చెప్పగలిగితే ఈజీగా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. ఓన్లీ కాన్సెప్ట్స్ నేర్చుకోవడమే కాదు, ఆ కాన్సెప్ట్స్ని రియల్ టైం ప్రాజెక్ట్స్లో ఎక్కడ ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నామో తెలుసుకోండి. దాన్నే డీటెయిల్గా ఇంటర్వ్యూగా చెప్పండి. దెన్ ఈజీగా మనం జాబ్ తెచ్చుకోవచ్చు. ఓకే. వెరీ గుడ్ సాయి చరణ్. ఫైనల్గా 5 రౌండ్స్ క్లియర్ చేసేసావు. సో, కమ్యూనికేషన్, టెక్నికల్లో ఎన్నిటిలో క్లియర్ చేసావు. అసలు నువ్వు ఈ క్వాలిటీ థాట్లో చేరిన తర్వాత ఎన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేసావు? సో, నేను ఒక 3 to 4 ఇంటర్వ్యూస్. ఓకే. సో, 4 ఇంటర్వ్యూస్. 4 ఇంటర్వ్యూస్ వెళ్ళాను సార్ నేను. సార్ నియాజ్ సార్ అంటే ఇంకా ట్రైనింగ్ ఆఫ్లో ఉన్నప్పుడే అంటే డ్యూరింగ్ ద ట్రైనింగ్ ఇట్ సెల్ఫ్ దే హ్యావ్ సెండ్ టు మీ ప్లేస్మెంట్స్. ట్రైనింగ్ నడుస్తూ ఉండగానే ప్లేస్మెంట్స్కి వెళ్ళావు. ఎస్ సార్. ప్లేస్మెంట్స్ పంపించారు. ఆ కంపెనీ ఏ కంపెనీస్ అటెండ్ అయ్యావో చెప్పగలవా? ఎస్ సార్. ఒకటి మన
ప్రాగ్మా ఎడ్జ్ ఒకటి వెళ్ళాను. ప్రాగ్మా ఎడ్జ్. ప్రాగ్మా ఎడ్జ్ ప్రాగ్మా ఎడ్జ్ ఎన్ని రౌండ్స్ జరిగింది? ప్రాగ్మా ఎడ్జ్ 4 కండక్ట్ చేశారు సార్. 4 రౌండ్స్. 4 రౌండ్ కండక్ట్ చేశారు. ఫస్ట్ కమ్యూనికేషన్ గ్రూప్ డిస్కషన్, దాని తర్వాత యాప్టిట్యూడ్ రౌండ్, ఓకే. ఫాలోడ్ బై 3 టెక్నికల్ రౌండ్స్. ఓకే. అదొకటి. ఇంకోటి సుటీ సాఫ్ట్ కూడా వెళ్ళాను సార్. సుటీ సాఫ్ట్. సుటీ సాఫ్ట్కి వెళ్ళాను. కానీ మీన్ వాళ్ళు ఇంకా నా కోర్స్ మొత్తం అయిపోలేదు కాబట్టి స్ప్రింగ్ బూట్ గురించి కొద్దిగా అడిగారు సార్. అదొకటి. ఇంకోటి ఫ్రంట్ ఎండ్ కంపెనీ ఒకటి వచ్చింది. అందులో మొత్తం చేశాను. ఆల్మోస్ట్ ఫైనల్ దగ్గర, కానీ అందులో కాలేదు. ఇంకేం అప్డేట్ రాలేదు సార్. ఓకే. సో ఇది 4th కంపెనీ. సో ఇన్ ద 4th కంపెనీ యూ గాట్ ద ఆపర్చునిటీ. ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ రావడం అనేది నీ డ్రీమ్. ఎస్ సార్. సో ఇప్పుడు ఆ డ్రీమ్, నీ గోల్ రీచ్ అయ్యాను. ఎస్ సార్. సో దానికి ఎలా ఫీల్ అవుతున్నావు? సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అంటే ఫస్ట్ ఎన్ని స్ట్రగుల్స్ చేశానో లాస్ట్ జాబ్ వచ్చిన తర్వాత హ్యాపీగా. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ సక్సెస్ జర్నీలో సో టెక్నికల్ ట్రైనర్స్ బాగా హెల్ప్ చేశారు. ఈవెన్ నియాజ్ సార్, శ్రీకాంత్ సార్, ఈవెన్ కమ్యూనికేషన్ బబిత మేడం చాలా హెల్ప్ చేశారు. ఈవెన్ ప్లేస్మెంట్స్, ఈ 4 కంపెనీస్ ప్లేస్మెంట్ పంపించడానికి మీకు ఎవరు హెల్ప్ చేశారు? సార్ ప్రసాద్ సార్ అని చెప్పి. ప్రసాద్ సార్. ఎస్. సో ప్రసాద్ సార్ అంటే నా రెజ్యూమే చూశారు ఒకసారి, మొత్తం పర్సనల్గా మొత్తం డీటెయిల్గా చూసేసి ఓకే, ఇవి చేంజెస్ చేసుకోవచ్చు. ప్రసాద్ సార్ కూడా మీకు పర్సనల్ సపోర్ట్ ఇచ్చి ఎస్ సార్. ఈ కంపెనీస్ ఇంటర్వ్యూస్ పంపించారు. మరి ఒకసారి ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్, ప్రసాద్ సార్, ఫర్ సపోర్టింగ్ మీ గెటింగ్ జాబ్. థ్యాంక్ యూ సార్. స్టార్టింగ్లో నేను కోర్స్ ఎక్స్ప్లెనేషన్కి వచ్చినప్పుడు డైరెక్ట్ మిమ్మల్ని కలిశాను సార్. నేను అప్పుడు ఫస్ట్ టైం. ఆ రోజు మీరు మా పేరెంట్స్కి ఇచ్చిన మాట, మీరు చెప్పిన ప్రామిస్ అవన్నీ కరెక్ట్గా చేసేస్తారు. ఇంకోటి ఏంటిదంటే ఆ రోజు మీరు చెప్పారు, మీ బాబు ఒకవేళ అప్ టు ద మార్క్ మీరు చెప్పినట్టు చేస్తే 100% జాబ్ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పేసి చెప్పారు సార్. అన్న విధంగానే అసలు రియలీ థ్యాంక్ యూ సార్. సో టెక్నికల్గా, కమ్యూనికేషన్గా, ప్లేస్మెంట్ వైజ్ అందరూ ప్రూవ్ చేసుకున్నారు. సో ఆ స్కిల్స్తో బట్టి నువ్వు జాబ్ తెచ్చుకున్నావు. సో టెక్నికల్ కాకుండా నీ పర్సనల్ లైఫ్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు ఈ స్టేజ్కి రావడానికి, నీ గోల్ ఫిల్ అవ్వడానికి నీకు బాగా సపోర్ట్ చేసిన పర్సన్ సార్? సార్ ఆబ్వియస్లీ మా పేరెంట్స్ సార్. పేరెంట్స్. ఎస్ సార్. మై మదర్ అండ్ మై ఫాదర్. ఒకసారి మీ మదర్ ఫాదర్కి మీ మమ్మీ పేరు, మీ డాడీ పేరు? మా డాడీ పేరు వచ్చేసి తురుపాటి జీవన్ అండ్ మా మదర్ పేరు వచ్చేసి తురుపాటి రమణ. చెప్పు ఒకసారి మీ పేరెంట్స్కి. చాలా థ్యాంక్స్ మమ్మీ డాడీ. అంటే నేను ఎన్నో సిచ్యువేషన్స్లలో లో అయినప్పుడు అట్లా మా డాడీ మా మమ్మీ వాళ్ళు సపోర్ట్ చేశారు సార్. ఇది ఒక్కటనే కాదు, ఎందుకంటే నీ 10th తర్వాత మొత్తం చేంజ్ కానీ కారణం మా మమ్మీ మా డాడీ సార్. ఎందుకంటే వాళ్ళ స్ట్రగుల్స్ అన్ని నేను చిన్నప్పటి నుంచి అన్ని దగ్గరుండి చూశాను. ఇంకోటి ఏంటంటే మా పేరెంట్స్ కూడా నన్ను ఈ విషయంలో కూడా అంటే ఫోర్స్ చేయలేదు సార్. ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పేసి, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటేనే అది చెయ్యి అని చెప్పేసి. సో నీకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు? ఫ్రీడమ్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఏ విషయంలో కూడా నాకు ఏది కావాలన్నా, ఏది చేయాలన్నా కూడా వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చారు. ఫైనాన్షియల్ సపోర్ట్గా అయినా, మెంటల్గా అయినా, అన్నిటిలో వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. ఈవెన్ దో ఎప్పటికీ నేను వాళ్ళకి అసలు థ్యాంక్స్ అనే వర్డ్ చాలా చిన్నది సార్ అసలు నేను చెప్పాలంటే. ఈ లైఫ్ లాంగ్ వాళ్ళు రుణపడి ఉంటాం. ఎస్ సార్. బికాజ్ ఈ స్టేజ్ రావడానికి కారణం వాళ్ళు. ఎస్ సార్. నేను చిన్నప్పటి నుంచి ఎన్ని స్ట్రగుల్స్ చేసినా కూడా వాళ్ళు ఎన్నోసార్లు సపోర్ట్ చేశారు. ఏం కానీ మేము ఉన్నాం, ధైర్యం అని ఒక ధైర్యం ఇచ్చారు సార్. చాలా హ్యాపీ. మా పేరెంట్స్ కూడా చాలా నేను రియల్గా థ్యాంక్స్ అనేది చాలా చిన్న వర్డ్, కానీ నేను రియల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఇంతకన్నా ఏం చెప్పలేను మా డాడీ. సో ఇప్పుడు నువ్వు జాయిన్ అయిన తర్వాత ఎప్పుడు నీ జాయినింగ్ డేట్? సార్ నాకు 15th జాయినింగ్ డేట్. 15th జూలై. 15th జూలై జాయిన్. ఓకే. సో జాయినింగ్ అయిన తర్వాత నీకు ఫస్ట్ మంత్ శాలరీ వస్తుంది కదా? ఎస్ సార్. ఆ శాలరీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే నీ పర్సనల్గా వాడుకుందాం అనుకుంటున్నావా, లేదంటే నీకేమన్నా? లేదు సార్, నా పర్సనల్ అలాంటిది ఏం లేదు సార్. నాకు ఏదైనా కూడా మా పేరెంట్స్ సార్. పేరెంట్స్కి? ఎస్ సార్. మీ పేరెంట్స్కి శాలరీ ఇద్దాం అనుకుంటున్నావా, లేదంటే వాళ్ళకి ఏమైనా గిఫ్ట్ కొనిద్దాం అనుకుంటున్నావా? గిఫ్ట్ అది ప్లాన్ చేస్తాను, కానీ ఫస్ట్ నా శాలరీ, ఎందుకంటే నా జీవితంలో ఫస్ట్ సంపాదన సార్, వాళ్ళకి ఇచ్చేద్దాం. ఓకే. అంటే వాళ్ళకి ఇచ్చేసి గిఫ్ట్ అంటే మళ్ళీ గిఫ్ట్ కూడా ఇస్తాను, కానీ ఫస్ట్ మనీ అయితే వాళ్ళకి ఇస్తాను సార్ నా ఫస్ట్ శాలరీ. ఓకే. ఫస్ట్ శాలరీ కాబట్టి రాగానే తీసుకెళ్ళి మీ పేరెంట్స్కి ఇస్తాం. ఎస్ సార్. వెరీ గుడ్. ఓకే. సో చూడండి ఫ్రెండ్స్, ఈ వరంగల్ కుర్రాడు సక్సెస్ స్టోరీ. సో క్వాలిటీ థాట్లో ఫిబ్రవరి మంత్లో మన దగ్గర జాయిన్ అయ్యాడు. సో 4 కంపెనీస్ ఇంటర్వ్యూ ఫేస్ చేశాడు. 4th కంపెనీలో 4.5 lakhs పర్ యానంతో జాబ్ కొట్టాడు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సాయి చరణ్. సో ఈ వరంగల్ కుర్రోడికి మనం ఇంకొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం.
ఒకసారి అతని ఆఫర్ లెటర్ కూడా మీరు చూడండి. సో నీ ఆఫర్ లెటర్ కూడా ఒకసారి చూపించు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వరంగల్ కుర్రాళ్ళలోకి జాబ్ కొట్టాలంటే క్వాలిటీ థాట్ ఫుల్ డే ట్రైనింగ్ కోర్సెస్లో చేరండి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అండ్ లాజికల్ యాప్టిట్యూడ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. సో ఐటీ జాబ్ యొక్క డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి. నిజంగా మీ డ్రీమ్ ఐటీ సెక్టర్ అయితే సో డెఫినెట్గా ఫుల్ డే ట్రైనింగ్లో చేరండి, మీ కళల్ని నెరవేర్చుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సార్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్.